నా పేరు తెల్లం రామకృష్ణ, సిపిఎం పార్టీ బుట్టాయిగూడెం మండల కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రంపచోడవరం, పోలవరం కలిపి ప్రత్యేక జిల్లా చేస్తామని చెప్పింది. పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గాన్ని మినహాయించి పోలవరం రంపచోడవరం జిల్లా చేయటంలో ఏంటి ఆంతర్యం అన్నది మేము అడుగుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని. పోలవరాన్ని పేరుకి ప్రాముఖ్యత పొందింది, ఆ పేరు దానికి ఆ జిల్లాకి పెట్టడం కాకుండా ఈ పోలవరం నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాన్ని కలిపి రంపచోడవరం, పోలవరం నియోజకవర్గం కలిపి ప్రత్యేక జిల్లా చేయమన్నది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే దపదపాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే మాత్రం రేపు 17వ తారీఖు మండల ఆఫీసుల దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతా ఉన్నాం. 22వ తేదీన మన్యం బంధుకు కూడా పిలిపిపోతా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి పోలవరం నియోజకవర్గంలోని 5 షెడ్యూల్ మండలాలు, అలాగే టీ నరసాపురం, కొయిలగూడెం, గోపాలపురం, మన జంగారెడ్డిగూడెం ప్రాంతంలోని గిరిజన గ్రామాలన్నీ కలిపి రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాలు కలిపి ఓ జిల్లా చేయమన్నది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు మీకు పోలవరం జిల్లా కావాలా వద్దని ఎమ్మెల్యే గారు, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అడిగారు. పోలవరం ప్రాజెక్టులో మునిగిపోయే నిర్వాసితులకి మీరంతా ఒక చోట ఉంటే పరిపాలనకి చాలా సౌకర్యంగా ఉంటుంది, సౌలభ్యంగా ఉంటుంది, మీ కష్టాలు పరిష్కారం చేస్తా కూడా ప్రభుత్వానికి చాలా బాగుంటుంది అన్నది ఉద్దేశంతో మీకు జిల్లా ఏర్పాటు చేస్తామని ఆ రోజు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఇప్పుడేమో పోలవరం మినహాయించి పోలవరం జిల్లాలో పోలవరం లేకుండా చేసి జిల్లా చేయటం సరైనది కాదు. ఇక్కడున్న ప్రజలంతా ఈ పోలవరం, రంపచోడవరం జిల్లాని రెండింటిని కలిపి ఒక జిల్లా చేయమని కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక మేరకైనా వాళ్ళు ఇప్పటి నుంచి అడుగుతున్నారు. వాటిని కూడా విశ్వాసంలో తీసుకొని ప్రభుత్వం వెంటనే ఆ రకంగా నిర్ణయం చేయమని కోరుతా ఉన్నాం. లేని పక్షంలోనే కలిసి వచ్చే సంఘాలని, ప్రజలను ఐక్యం చేసి ఉద్యమం కూడా చేస్తాం. కాబట్టి ఎన్నికల ముందు ఇచ్చిన ఏదైతే హామీ ఉందో దాన్ని అమలు చేయమన్నదే మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. నా పేరు నాగమణి, సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలిని. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జిల్లాల విభజన చేయడం జరిగింది. 3 జిల్లాలుగా ప్రకటించారు. కానీ పోలవరం జిల్లా ప్రకటించారు. అంటే రంపచోడవరానికి పోలవరం జిల్లాలోని పోలవరం నియోజకవర్గం లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ ప్రాంతాల్లోని ఏదైతే పోలవరం నియోజకవర్గం ఉందో షెడ్యూల్ మండలాలు ఉన్నాయి. షెడ్యూల్ మండలాలు అట్లానే రంపచోడవరం డివిజన్ కలిపి ఈరోజు జిల్లా చేయాలనేసి మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. ఈ ప్రాంతంలోనే ఇప్పటికే చూస్తే కనుక పేరుకే ఏజెన్సీ ప్రాంతాలు, కానీ ఏ అధికారి వచ్చినా కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో 170 చట్టం అమలు చేయడం లేదు, వీసా చట్టాలు అమలు చేయడం లేదు. ఇప్పటికే చూస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న జీవో నంబర్ 3 ఏదైతే ఉందో ఉద్యోగ భద్రత ఉండేది దాన్ని కూడా కొట్టేశారు. కూటమి ప్రభుత్వం నేనొస్తే జీవో నంబర్ 3ని పునరుద్ధరిస్తానన్నారు. ఇప్పటికీ ఊసే లేదు. కాబట్టి గిరిజనులే ఇంకా అడవిలో ఉన్న వాళ్ళని అడవికి పైకి నెట్టే పని చేయాలని చూస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే సిపిఎం పార్టీ ఊరుకోదు. మేము అడిగేదేం గొంతమ్మ కోరిక కాదు, ఇక్కడున్న గిరిజనులు అడిగేదేం గొంతమ్మ కోరికలు కాదు. ఏజెన్సీ ప్రాంతాన్ని మొత్తం కలుపుకొని ఒక జిల్లాగా ప్రకటిస్తే ఏజెన్సీ చట్టాలు అమలవుతాయి. గిరిజనులకి మరింత ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా ప్రభుత్వాలు మరింత చొరవ చూపే అవకాశం ఉంటుంది. అధికారికంగా కూడా ఈరోజు కలెక్టర్ కానివ్వండి, ఇతర సమస్యలు ఏమన్నా కూడా చెప్పడానికి సౌలభ్యంగా ఉండే ప్రాంతంగా ఉంటుంది. కాబట్టి ఆ విధమైన గిరిజన జిల్లాని అంటే పోలవరాన్ని జిల్లా ప్రకటించారు. పోలవరం నియోజకవర్గం కూడా కలిపి జిల్లా చేయాలనేసి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో కలిసి వచ్చే సంఘాన్ని, కలిసి వచ్చే పార్టీని కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు టీ ముచ్చలమ్మ, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శిని, జిల్లా ప్రతినిధులని.